అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న భోగాపురంలో ఎయిర్ ఇండియా విమానం దిగటం భోగాపురం రన్వే మీద దిగలేదండి. అది ఆయన గుండెల్లో దిగినట్టు ఫీల్ అయ్యాడు ఆయన. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ రాకుండా ఆయన హయాంలో ఎలా అయితే జరిగిందో, ప్రజల్లో వ్యతిరేకత సంపాదించుకుంటే ఈ ప్రభుత్వంలో కనుక ఆయనకి హాయిగానే ఉండేది, తొందర ఏం లేదు. కానీ ఈ ప్రభుత్వం తను పాలసీలకి భిన్నంగా ప్రజలకి దగ్గరగా ప్రగతిని కోరుకుంటూ భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ ని ఆపరేషన్ లోకి తీసుకొచ్చేయటానికి ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించడంతో గంగ వెర్రెత్తింది. దాంతో ఆయన అన్ని విషయాల్లో కూడా నిన్న గందరగోళంగా మాట్లాడాడు. ప్రజలందరూ కూడా విస్తుపోయారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి నిరోధకుడుగానే ఉన్నాడు, దిగిపోయిన తర్వాత కూడా మోకాళ్ళు అడ్డు పెడుతున్నాడు, ఏ అంశంలోనూ ముందుకెళ్ళనట్లేదు అనేది బాగా అర్థమైంది. తర్వాత మొన్న మధ్య మేము అమరావతి అంశంలో కూడా బుద్ధి వచ్చింది మాకు, ఏకైక అమరావతి రాజధాని అని వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్పారు. మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కుక్కతోక వంకర అన్నట్టుగా మళ్ళీ పాత పాటే అందుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి, భోగాపురం అంతా నేను చేశాను. 2016 సంవత్సరం నాటికే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అన్ని టెక్నికల్ అంశాలు, తర్వాత భూసేకరణకి చెల్లింపులు అన్ని జరిగిపోయినాయి. తర్వాత ప్రారంభోత్సవం జరిగి తర్వాత వర్క్ పని మొదలు పెట్టేశారు. తర్వాత తను అనుకున్నట్టు పిపిపి విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నానన్న మనిషి భోగాపురం ఎయిర్పోర్ట్ లో జిఎంఆర్ ఎట్లా వచ్చాడండి? మరి నిజంగా కనుక ఆ విధానానికి ఆయన వ్యతిరేకం అయ్యి భోగాపురం అంతా ఆయనే నిర్వహణ చేసి నిర్ణయించినప్పుడు మరి ఆ విధానానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ రోజు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ 850 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసేసింది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నేను విమానాశ్రయం పెడతానని చెప్పాడు. ఆయనంతా ఆయన ఎవరు అడగల ప్రజలు. కానీ అన్ని కేంద్రాల్లో కాకపోయినా అన్ని ప్రాంతీయ 3 ప్రాంతాల్లోనూ ముఖ్యమైన పట్టణాల్లో కనీసం మేము ఇట్లా విమానాశ్రయాలు నిర్మించదలుచుకున్నామని ఆయన విమానాశ్రయ కేంద్ర విమానయాన సంస్థలకు కానీ ఏమన్నా లేఖ రాశాడా? ఏమీ లేదు. కేవలం ఎప్పుడైతే అక్కడ విమానం దిగిందో రాష్ట్ర ప్రజల దృష్టి అంతా కూడా భోగాపురం మీద వచ్చిందో, ఒక్కొక్క డెవలప్మెంట్ ఈ విధంగా జరుగుతుంటే అమరావతి నిర్మాణం కూడా 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతా ఉంది. దీంతో ఇక అన్ని అంశాల్లోనూ తొండి ఆట అంటారు చూసారా, ఆ విధంగా మాట్లాడటం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన పాత వైఖరి ఏమీ మార్చుకోలేదు, తనలో పరిపక్వత రాలేదు అనేది బాగా అర్థమైంది. తర్వాత శ్రీశైలం సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడాడు. అసలు ఆయన కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు అంతకు ముందు మనకి రెట్టింపు కన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కి ఉన్న వాటాని కేసీఆర్ గారు ఆ ట్రిబ్యునల్ ముందు సరి సమానంగా చేయాలన్నప్పుడు అసలు ఆయన మౌనం ఎందుకు వహించాడో అర్థం కాలేదు. అప్పటికి ఎంతో కాలంగా కొన్ని దశాబ్దాలుగా మనకి ఎస్టాబ్లిష్ అయిపోయిన హక్కు అది. నీళ్లు 540 పైగా క్యూసెక్ల వాటా ఉండి 242 ఎంతో వీళ్ళకి తెలంగాణకు ఉంటే 2 సమానం అన్నప్పుడు ఈయన మౌనం వహించడమే అక్కడ పెద్ద తప్పు. ఆ విధంగా తనకున్నటువంటి స్నేహాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఎందుకు ఆయనకు అక్కడ ఇచ్చే ఈ దాన్ని ఏమంటారు పూర్ణకుంభ స్వాగతాలు, తర్వాత విందు వినోదాల గురించి ఆశించి తర్వాత 600 కోట్ల రూపాయల కరెంటు బాకీ కూడా ఇవ్వకుండా మనం సప్లై చేసే వాళ్ళకి అమ్మాము, ఆ డబ్బు రావాలి నగదు, అది కూడా వదిలేసుకున్నాడు. ఇలాంటి పనులు చేసిన వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎత్తిపోతల పథకాలు అమలు చేయలేదు అని మచ్చుమరి మీరు చెప్పారు. ముచ్చుమరి దగ్గర 0.33 క్యూసెక్ల దీన్ని ఆయన ప్రపోజ్ చేస్తే వరద నీటి ఎత్తిపోతల పథకాలకి అక్కడ కడితే ఆయనకి ఏమన్నా పేరు వస్తుంది, ఏమన్నా తీసుకెళ్లి వేరే సాటి పెట్టి సంపేస్తున్న దగ్గర ఈ విధంగా ఉన్న హక్కుల్ని కాలరాసి పోగొట్టుకుని ఇవాళ వచ్చి మళ్ళీ టీడీపీ మీద పడి ఆడటం. అందులో ఆ రోజున ఆయన పెట్టిన ప్రాజెక్టుల్లో గ్రీన్ ట్రిబ్యునల్ లో కొన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తే కనీసం వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చి దాని నుంచి ఆ స్టే ఎత్తేయటానికి కూడా ఆయన ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన టైం అంతా కూడా ఈ లిక్కర్ కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, మైన్స్ కుంభకోణాలు, ఈ తర్వాత వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ప్రత్యర్థుల మీద తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం మీద కూడా ఆయన దృష్టి పెట్టలేదు. కాబట్టి ప్రజలు అంత కక్ష కట్టి మళ్ళీ ఆయన మీద కూడా కక్ష తీర్చుకోగలిగారు ఏది ఎన్నికల్లో.
ఆ బాధ్యతను వదిలిపెట్టి అసెంబ్లీలో మాట్లాడకుండా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ విధమైనటువంటి బాధ్యత లేని మాటలు మాట్లాడటం. అదే కనుక యా, అసెంబ్లీలో ఒక్క విషయం కాదు సార్. దుర్గా కుమార్ గారు చాలా విషయాలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటి